జగన్ తన సతీమణితో కలిసి గవర్నర్ అబ్దుల్ నజీర్తో సమావేశమయ్యారు. గత వారం అసలు తాడేపల్లి వైపునకే రాని దంపతులు ఈసారి గవర్నర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించి దొరకడంతో సోమవారం పొద్దున్నే వచ్చేశారు. మధ్యాహ్నం రాజ్భవన్కు వెళ్లి గవర్నర్తో సమావేశమయ్యారు. మామూలుగా ఏవైనా సమస్యలు వస్తే పార్టీ నేతలతో కలిసి వెళ్లి విజ్ఞాపన పత్రం ఇచ్చి వస్తారు. సీఎంగా ఉంటే భార్యను తీసుకుని కలిసినా ఒక అర్థం ఉండేది. కానీ ఆయన ప్రతిపక్ష నేతగా కూడా లేరు. అయినా సరే తన సతీమణిని తీసుకుని గవర్నర్ వద్దకు వెళ్లడంతో ప్రస్తుత రాజకీయాల నుంచి గట్టెక్కించమని కోరే ప్రయత్నంలో భాగమేనని ఎక్కువ మంది అనుమానిస్తున్నారు. లిక్కర్ స్కామ్ తన మెడకు చుట్టుకుంటున్న సమయంలో లోపలికి వెళ్తే బయటకు రావడం కష్టమని జగన్ అనుమానిస్తున్నారు. అందుకే అలాంటి పరిస్థితి రాకుండా బీజేపీ పెద్దలకు గవర్నర్ ద్వారా ఏదైనా రాయబారం పంపే ప్రయత్నం చేసి ఉంటారని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. గతంలో సీఎంగా చేసినప్పుడు గవర్నర్తో ఉన్న పరిచయాల మేరకు ఆయన సాయం చేస్తారని ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నట్లుగా అంచనాకొస్తున్నారు. పార్టీ నేతల్ని వరుసగా అరెస్టులు చేస్తుండటంతో జగన్ కంగారు పడుతున్నారు. అరెస్ట్ అవుతున్న వారిలో అసలు అక్రమ అరెస్టులు అని చెప్పడానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే అందరికీ న్యాయపరమైన అవకాశాలు అన్నీ వాడుకునే అవకాశం కల్పిస్తున్నారు. సుప్రీంకోర్టులోనూ ఊరట లభించకపోవడంతోనే అరెస్ట్ చేస్తున్నారు. అందుకే గవర్నర్కు ఏమి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఆయనకుంది. మరోవైపు నెలాఖరులో జగన్ జైలు యాత్ర చేపట్టారు. ఈ నెల 31న జగన్ నెల్లూరు పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించనున్నారు. అక్కడ నుంచి సీనియర్ నేత ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి జగన్ వెళ్లేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. వచ్చే నెల 5న రాజమండ్రి జైలులోని మిథున్ రెడ్డిని పరామర్శించాలని జగన్ డిసైడ్ అయ్యారు. కాగా జగన్ నెల్లూరు పర్యటన వేళ కొద్ది రోజుల క్రితం హెలీప్యాడ్ అనుమతుల విషయంలో చర్చ జరిగింది. ఈ విషయంలో వైసీపీ నేతలు కోర్టుకు వెళ్లారు. కాగా అప్పుడు జగన్ పర్యటన వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు జగన్ నెల్లూరు పర్యటన వేళ మరోసారి కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. దీంతో గవర్నర్తో జగన్ భేటీ వేళ చర్చించే అంశాలు రాజకీయంగా రానున్న రోజుల్లో తీసుకునే నిర్ణయాలపైన ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు ఇటీవల ఏపీలోని లేని జగన్ ఇంత హడావిడిగా గవర్నర్ ఎందుకు కలవాల్సి వచ్చిందన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వైసీపీ నేతలు కేడర్ను కేసుల పేరుతో ఇబ్బంది పెడుతున్నారని జగన్ ఫిర్యాదు చేసేందుకే గవర్నర్ వద్దకు వెళ్లామని చెప్పుకొచ్చారు. రానున్న రోజుల్లో కేసుల కారణంగా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్న పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలపైన ఇప్పటికే పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసేశారు జగన్.